అందరికీ నమస్కారం. నా పేరు వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, రోజా బాలరెడ్డి, కరుణ, నాజ్బిన్, మొహమ్మద్ షాహెద్, లలితా కోమరెడ్డి. మన తెలంగాణ జనాభా భారతదేశంలో 3% కంటే తక్కువ. కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే 3% ఉన్న తెలంగాణ 30% అవార్డులు కొడుతుంది. పంచాయతీ అవార్డులు కానీ మున్సిపాలిటీ అవార్డులు కానీ. మా పదవి కాలం పూర్తి అవడంతో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి సారథ్యంలో ఈరోజు మా మున్సిపల్ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు సన్మానం చేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పదవి కాలం అయిపోగానే చైర్పర్సన్స్ని ఏంటి మేము చూసేది పట్టించుకునేది అని అనుకోకుండా మా ఆడబిడ్డలు మా వాళ్ళు బాగుండాలి అన్న ఆలోచనతోని కేటీఆర్ గారు మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించి సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో చాలా నీళ్ళకి ఎన్ని ఇబ్బందులు అయినాయంటే మా మున్సిపల్ స్థాయిలో వచ్చే డబ్బు మొత్తం మేము నీళ్ళకే పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ లాస్ట్ టైంలోనే మనకు మిషన్ బయట రావడం ద్వారా కల్వకుర్తి మున్సిపాలిటీలో నీళ్ళ సమస్య అనేది ఈ రోజు వరకు కూడా ఇబ్బంది లేకుండా చేసిన పని అనేది చాలా గొప్పది. మీ పేరు దేవన్న అంటే మీరు ఒక దేవునిలాగా మాకు రైతు దొరికిండరు. మీరు చేసిన అభివృద్ధి ఎన్నడూ మర్చిపోలేని అభివృద్ధి చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటానని నిరంజన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు రోజు చెప్పడం జరిగింది. అది శానిటేషన్ల అవార్డులు వచ్చినాయి, హరితారంలు వచ్చినాయి. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ క్లీన్ సిటీగా కూడా అవార్డు రావడం జరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకునేటప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఘంటాపదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా, గత 10 ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఇందులో తేడా లేదు. అందుకే కేసీఆర్ గారు మాకు చెప్పినారు, పల్లెలు బాగుండాలంటే కూడా పైసలు కావాలి. మరి పల్లెలు బాగుండాలంటే పట్టణాలు ఏవైతే ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయో, ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయో అవి బాగుండకపోతే రాష్ట్రం బాగుపడది. తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. బలంగా పట్టణాలను మంచిగా ఇంత బాగా తీర్చిదిద్దాలన్న ఒక మాట మాకు స్పష్టంగా పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. పదవి అయిపోవచ్చు, కానీ ప్రజల అభిమానం మాత్రం మీ మీద పోలేదు, ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా ప్రజలతో కలిసి ఉండాలి. మాకు అవకాశం ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చిన కేసీఆర్ గారికి, కేటీఆర్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. मैं केसीआर సార్ का तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ. మాకు ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి, రామన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ జై కేసీఆర్, జై తెలంగాణ.